కొన్ని కామెంట్స్కి ఆర్గ్యుమెంట్స్ కూడా అనవసరం అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్పనా, ఇప్పుడు మగవాళ్ళు ఒకప్పుడు పంచెలు కట్టారు, ఇప్పుడు ప్యాంట్లు వేస్తున్నారు. ఇది మ్యాటర్ అనమాట. అయితే మగవాళ్ళు అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ వాళ్ళు పంచె కట్టని, ప్యాంట్ వేయని, సూటు బూట్ వేయని, ఏమన్నా ఉండని కప్పుకు తిరిగారు, బట్టలతో కప్పుకు తిరిగారు. మరి లేడీసు అప్పటి చీరలు కట్టారు, తర్వాత మడి చీరలు, అది సంథింగ్ అలా అలా డ్రెస్సులు అలా వస్తూ వచ్చింది. అయితే మొత్తం కనపడేలా బట్టలు వేస్తున్నారు. బట్టలు వేసుకునే విధానం మొత్తం మారిపోయింది. ఆయన చెప్పింది ఏంటంటే కప్పుకు తిరగండి, ఇప్పుకు తిరగకండి. అర్థమవుతుందా? ఇప్పుకు తిరగొద్దు, అది తప్పు అని చెప్పాడు. అర్థమైందా? కొంచెము లాజిక్గా ఆలోచించండి రా. బట్టలు వేసుకునే విధానం సరిగా వేసుకుంటారు. చీరయే కట్టండి, పంచేయండి అని చెప్పలే. నిండుగా బట్టలు వేసుకుంటారు.